ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని జీవవాక్యమును ధ్యానించుకుందాము. ప్రియులరా, దేవుని రాజ్యమైనటువంటి ఆ నిత్య జీవమునకు ప్రతి ఒక్కరూ చేరాలంటే మనం భూమి మీద నివసిస్తున్నప్పుడే దానికి అర్హతను సంపాదించుకోవాలి. అయితే సాధారణంగా మనుషులందరూ ఈ కంటికి కనబడి ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించు కొరకు పరిగెడుతుంటారు. అనేకమైన ఆశలు కరిగి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పరుగున సంపాదన కొరకే పరిగెస్తున్నటువంటి ఈ లోకం మనం చూస్తున్నాం. అయితే ఎంత పరుగెత్తి సంపాదించి కూర్చుకున్నా అవి మనం చనిపోవు సమయాన మన వెంట రాదు. కనుక ఈ లోకం మనకు శాశ్వతం కానే కాదు. పరలోకమే మనకు శాశ్వతం. ఈ పరలోక రాజ్యం అనే నిత్య జీవములో మన పేర్లు వ్రాయబడకపోతే చాలా భయంకరమైనటువంటి యొక్క స్థితిని మనం అనుభవించాల్సి వస్తుంది. ఈ నిత్య జీవమును మనం పొందుకోవాలంటే దీనికి మార్గం యేసే. ఈ నిత్య జీవమునకు పోకుండా మనల్ని ఆపేవాడు అపవాది, వాడే సాతానుడు. సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే వాడు ఈ లోకంలో ఉన్న వాటిపైన మనల్ని ఆశ చూపించి దేవునికి విరోధంగా నడిపిస్తూ ఆ రెండవ మరణమైనటువంటి అగ్నిగుండంలో మనల్ని పడవేయాలని వాడి యొక్క తలంపు. అయితే యోహాను సువార్త 3:16లో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందాలని దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. అయితే అపవాది అయిన సాతానుడు ప్రతి మనిషి కూడా ఆ నిత్యజీవమునకు వెళ్ళకూడదని, రెండవ మరణానికి అర్హులయ్యేటట్టుగా వాడి ప్రణాళికలు కొన్ని భూమి మీద మనుషులందరి పైన ప్రయోగాలు చేస్తూ దేవునికి విరోధమైన కార్యాలను మనుషులు చేయునట్లుగా ప్రేరేపిస్తూనే ఉంటాడు. అలాగే ఇంకా ముఖ్యంగా యేసుక్రీస్తుని ఎవరైతే తెలుసుకొని ఆయన మార్గంలో ప్రయాణం చేస్తుంటారో వారికి దగ్గరగా అపవాది వారి విశ్వాసాన్ని పడగొట్టి దేవుని వైపు కాక తన వైపుకు మళ్లించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు 1 పేతురు 5:8 దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తా ఉంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగులాడుచున్నాడు. ప్రియులరా, వాడు ఎందుకు తిరుగులాడుచూ ఉంటాడంటే మన విశ్వాసమును పడగొట్టడానికి శ్రమలు తీసుకొస్తాడు, శోధనలు తీసుకొస్తాడు, కష్టాలు పెడతాడు, కన్నీరు పెడతాడు, అనేక విధమైనటువంటి యొక్క వ్యాధులు, రోగాలు, అప్పులు, మనశ్శాంతి లేకుండా చేయాలని, నెమ్మది లేకుండా చేయాలని నమ్ముకున్న వారే విడిచిపోవున్నట్లుగా వివిధ రకాలుగా శ్రమలు తీసుకొస్తాడు. యోబు జీవితాన్ని మనం చూసాం కదా. అపవాదైన సాతానుడు ఏ రీతిగా యోబు యొక్క కుటుంబాన్ని నాశనం చేశాడో మనం చూసాం. ఆయనను యోబు యొక్క విశ్వాస జీవితాన్ని అపవాది పడగొట్టలేకపోయాడు కదా. అదే రీతిగా మన విశ్వాసము కూడా స్థిరముగా దేవుని యందు నిలిచి అపవాదిని మనం ఎదిరించి దేవుని యొక్క శక్తిని పొందుకునే వారంగా ఈ లోకంలో జీవించాలి. అయితే కొంతమంది అపవాదిని ఎదిరించక వాడికి దాసులైపోయేవారు కొంతమంది ఉన్నారంట. వారెవరనేది రేపటి వాక్య భాగంలో చూద్దాం.